హలో అరే ఏడు దాకా వచ్చినావురా? సరేదా నీకు ఎడుదంగా వస్తుందా రా? అరే ఈడు వస్తుండగా కార్తీక్ కన్నా ఫోన్ చేసి చెప్తా. అరే ఫోన్ వస్తుంది. హలో కార్తీక్, మా దోస్తుగాడు వస్తుందని బాటిల్ కలియపురా. చెప్తా తీరా. మా దోస్తుగాని తీసుకొని వస్తా, నీకు దారిలో కలిస్తే తీరా. సరే తీరా. జల్దీ తాళాలో పోవాలి, మన గౌత్ షాప్ ఏడుండో. హాయ్ రా మామ. హాయ్ రా. నేను వస్తుండే కదా బండి తీసుకొని. అరే ఎందుకు లేరా, ఊరిని చూడకని చాలా రోజులు అయింది, చూసుకుంటా నడుచుకుంటూ వస్తున్నా. ఇంకేంద్రా మామ, మమ్మీ డాడీ అంతా మంచిగా ఈ మధ్య బక్క అయినట్టు. జోగి చేస్తున్నా. హాయ్ రా కార్తీక్, చెప్పినావరా కళ్ళు? చెప్పినారా. రా చిన్నప్పుడు మా స్కూల్ దోస్తురా. హాయ్ బ్రో. బ్రో ఏంద్రా బ్రో, మనం రారపోర కొట్టుకోవాలి, మనమంతా దోస్తులం రా. అదే నీకు తెలియరా గవి వెళ్ళరా బర్లు అవి. ఇంకేం తెలుసా అని చూపిద్దాం పారా. మా దోస్తు అక్క ఎవరు పొరమని నన్ను తిప్పిస్తామేంది, నా జీవితం నీ వేసలేమో అని. ఎక్కువ మాట్లాడుతున్నావు గాలి ఎగరిసే బిడ్డ. ఎప్పుడే పోరా లేకపోతే లక్కీరా సిటీ నుంచి వచ్చింది మా దోస్తు గాడు. హాయ్ మామ. హాయ్ బ్రో. ఏం తెలియదు అంటే చూపిద్దామని వచ్చిన మామ. సరే దా మామ, పక్కన చేపిద్దాం. దీని అక్క ఊగే అలా అంటుంది. నీకు తగ్గట్టే ఉన్నా. అరే మామ, అవి 2 బర్రెలు ఉన్నాయి రా, అది పెద్దది చిన్నది. ఒక దాని పేరు లక్ష్మి, ఒక దాని పేరు గౌరు. ఎప్పుడు మేసనే ఉంటాయి రా. 2 బర్రెలు ఎప్పుడు పాలు చేయదు. ఒక బర్రెనేమో సావం పాలిస్తే సావం పాలు మర్చిపోతుంది, ఈ బర్రెనేమో ½ లీటర్ ఇస్తుంది. అరే నువ్వు దాని దగ్గర పోయినావు అనుకో, నేను గాలి ఎగిరేస్తుంది రా, అన్నే పిచ్చని చేస్తుంది. సరే మామ పోతున్నా మరి. ఏడికిరా? ఇంకేడికి దోస్తుగాడు వచ్చింది, అడ్డకాడికి తీసుకుపోతున్నా. నేను వద్దారా? నువ్వు పిలవకపోయినా వస్తావు కదా. మీరు పోతుంటే నేను బర్లం కట్టేసి వస్తాను, మధ్యలో జాన్ అవుతా. ఈ దాతనంగానే కోసుకుంటాడు, మొత్తం ఊడ్చుకొని తింటాడు, తాగుతాడు. సరే పోనీ తీరా రాని. అరే కార్తీక్, మీ చెల్లె ఈడ ఆట ఆడుతుంది కదా. గర్ల్స్ బాయ్స్ ఆడుతున్నారు, ఇద్దరు కలిసి విలేజ్ లో అట్లనే ఆడతారు. ఇంకా ఎంతసేపు ఆడతాడు? అవును. అరే ఏమంటారు చూపిస్తుందా? ఎప్పుడు నన్ను అందరు అంటారు, ఎందుకు అట్లా తొండి వేసిందంట. ఎప్పుడు మరి తొండితోనే ఆడుతుంది, ఆమెతోనే ఆడొద్దు. అవును. అరే మీ చెల్లె ఏంద్రా ఎప్పుడు గిట్టేసారు తొండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి, పార్ట్ 2 కూడా తీస్తాం.